పిల్లలను జ్ఞాపకం చేసుకుని దాని ఈ కోరిక ఈ కుటుంబానికి ఆదరణ, శాంతి, సమాధానం ఇచ్చేది. ప్రభా కూడి వచ్చినటువంటి మరి తోటి విశ్వాసాలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబమును మీ కృపగల రెక్కల కింద భద్రపరచండి. మా కుటుంబాలకు ప్రభా ఏది కొదువులను చూపించమని ఘనత, మహిమ, ప్రభావము మీకు ఆరోపించుకోండి. మా స్వరాలను ముట్టండి, మా హృదయాలను తాకండి. మీకే స్థితిని స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ధనవంతులుగా చేయుటకు దీనుడిగా వచ్చేను, చచ్చిన మనలను బ్రతికింప జీవముగా వచ్చేను. మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. విశ్వాలని లేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో రక్షకుడు దయించే రమ్మ శాంతిని స్థాపించే. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. కన్నీలో కన్నీలో గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నురముకు ఏ తెంచెను, దివి నుండి భూమికి రారాజుగా. బెత్లెహేము పురముకు ఏ తెంచెను, గ్రామమంతా చిరునవ్వులొలికే. పట్టణమంతా పండుగ చేసే, గ్రామమంతా చిరునవ్వులొలికే. పట్టణమంతా పండుగ చేసే, సర్వలోకము సంబరము, పాపశాపము పాపగను. వెలిగింది రాత్రి వేళలో, భూలోకం నిండింది శాంతి సంతోషం. పరలోకం విరిసింది గాన ప్రతిగానం, పరలోకం విరిసింది గాన ప్రతిగానం. ఆకాశం వెలిగింది రాత్రి వేళలో, భూలోకాదుండు లోకాన్ని ప్రేమించి పరిశుద్ధుడై పుట్టాడు మరియమ్మ గర్భమునందున. ప్రజలండి సర్వజనాంగమా, సంతసమున్నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలే. నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. కన్నీలో కన్నీలో గూడు కట్టినా. ఆయన పాటలు పాడుతున్నాము, దానిలో ఉన్న సారాంశాన్ని గ్రహించుకోవట్లా. లేకపోతే మీరు ఎంత తృప్తిగా, ఎంత హాయి స్వరూపం కలిగిన వాడై ఉండి, చూడండి, ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు. తండ్రితో సమానంగా ఉండటానికి ఆయనకు అర్హత ఉంది, అక్కడే ఉండొచ్చు. కానీ ఏం చదవయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రభు వచ్చినటువంటి, ప్రభు ఈ లోకానికి రావటం అడ్వెంట్ అంటారు. యేసు ప్రభు అంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినట్టు మనము వచ్చి వెళ్ళటం జరిగింది. ఆమేన్. మరి ఈ భూమి మీదకి దేవుడు ఎలా వచ్చాడంటే చాలా తగ్గించుకొని వచ్చాడు, తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి మనం యేసు ప్రభు గారు ఏమై మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఫిలిప్పీ 2 జాగ్రత్తగా కాసేపిందాం. మేము మాట్లాడద్దు యవనస్తులారా. చదువయ్యా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి,
చూడండి, ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడా తండ్రితో సమానంగా ఉండటానికి ఆయనకు అర్హత ఉంది, అక్కడే ఉండొచ్చు. కానీ ఏం చదవయా, మనలందరిని రక్షి అందరూ తప్పక ప్రభు చేసుకుంటున్నాను, నాకు పాపం పోతుందని అనుకుంటే లాభం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీ పాపములు నా పాపములు క్షమించబడతాయి, పరిహరించబడతాయి. హల్లెలూయా. అందుకని పిల్లల జ్ఞాపకం చేసుకొని, మొదటిసారి ప్రభు ఎలా వచ్చాడు? మానవ రూపంలో తను తాను తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, అట్లాంటి మనసు నీకు నాకు ఉండాలి. గర్వం అనేది మనకు ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మనకు అసలు ప్రభుని నమ్మిన తర్వాత ఉందాం. లూకాసు వార్త 2:8 నుంచి, ఆ దేశంలో గొర్రెల కాపరులు పొలములో ఉండి ప్రభుదూత వారి యొద్దకు వచ్చి వారు భయపడిరి ఆ వెలుగును చూసి. అయితే ఆ దూత ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన తెలియజేయుచున్నాను. మాట్లాడదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు? హి కేమ్ టు రివీల్ ద ఫాదర్. తండ్రిని నీకు నాకు వచ్చాడు. అంతమందికి మన తండ్రి అంటే దేవుడు, దేవుడిని చూపించడానికి వచ్చాడు యేసయ్య. దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, ఆ దేవుడిని నేనే అని, ఆ లక్షణాలు ఆ గుణములు నాలో ఉన్నాయి అని చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు మనకుని తను తాను తగ్గించుకొని తండ్రిని చూపించాడు. మళ్ళీ రెండోసారి ఇక తర్వాత పాపములు తీసివేయడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకో, పాపిని రక్షించడానికి వచ్చాడు. దాని సెకండ్ పని ఏంటంటే ఈ లోకంలో ఉన్న పాపులను ఈ లోకంలోనికి వచ్చాము. హల్లెలూయా. మొదటి తిమోతి 1:15 వచ్చిన, ఫస్ట్ తిమోతి 1:15 వచ్చిన, ఫస్ట్ తిమోతి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం. మీకు ఈసారి తన నమ్మిన బిడ్డలను రక్షించుకోవడానికి వస్తున్నాడు, తనని నమ్మని వారిని శిక్షించడానికి వస్తున్నాడు. తెల్ల గుర్రం మీద వస్తున్నాడు. హల్లెలూయా. ఇక ఆయనలో ఇక ఎటువంటి దయ కానీ జాలి కానీ లేదు. మొత్తం చెప్పిపోయాడు, ఇక్కడ తన రక్తాన్ని చిందించిపోయాడు. మళ్ళా రాబోచున్నాడు, ఉగ్ర సింహంలాగా రాబోచున్నాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉంటే ఆయన రక్షణను చూస్తున్నాడు. ఆయన ఎట్లాగెళ్ళాడో పైకి అట్లాగే రాబోచున్నాడు రేపు. గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యంలో 1:11 తొందర. అపోస్తుల కార్యములు 1:11 ఏముందంటే, ఉన్నవారి రక్షణ కొరకు పాపము లేకుండా అద్దుగో రెండోసారికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. శిక్షలో మనం ఉండకూడదు, అది మనము తప్పించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరి హృదయాలు మరి పరీక్షించుకోవాలి. మనం ఎట్లా ఉంటున్నాం, నిజముగా ప్రభువునే నమ్మే తగ్గింపు. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? కొదమ సింహములాగా ఇనుప దండముతో రూల్ చేయడానికి వస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి ప్రభునందు విశ్వాసం ఉంచి మరి రక్షణ ఉండాలని ప్రభునామమున మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వారి కష్టపడి మరి యొక్క కూడికను ఏర్పాటు చేశారు. దేవుడు వారి కష్టాన్ని మరి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి మెర్రీ క్రిస్మస్.